నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ కట్టడాలను తొలగించడానికి వచ్చిన అంశమే హైడ్రా కమిషన్. హైడ్రా కమిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు ఒక సామాన్యులు తప్పితే సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైనా కానీ సాధ్యమైనంత వరకు 99% హైడ్రా కమిషన్ని ఆపివేయాలని తిరస్కరించిన వారే తప్పితే ఎవరు కూడా సపోర్ట్ చేసి ముందుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో ఖమ్మంలో కానీ జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి బీభత్సం చూస్తుంటే మాత్రానికి కరెక్ట్ టైంలో హైడ్రా కమిషన్ రావడం కరెక్టే. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే హైడ్రా కమిషన్ అనేది ఖచ్చితంగా దాని దూకుడిని పెంచాలి, అక్రమ ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ ప్రకృతికి అప్పచెప్పాలంటూ చాలామంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. హైడ్రా కమిషన్ వచ్చిన డే 1 నుంచి కూడా సామాన్యులు తప్పితే సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని టచ్ చేసింది. సెలబ్రిటీలను చూసుకుంటే నాగార్జున నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి చూసుకున్నట్టయితే ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ గారు అవ్వచ్చు, రాజకీయ నాయకులు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరూ తిరస్కరించినారు. కానీ ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వస్తే ఎలా ఉంటుందో మచ్చుతున్నగా మనకి విజయవాడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, ఖమ్మం ఎగ్జాంపుల్ కూడా కనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే హైడ్రా కమిషన్ దూకుడు పెంచాలంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఏం డిస్కస్ చేయొచ్చు అసలు? డెఫినెట్గా మీరు చెప్పినట్టు కరెక్టే అండి. ఇది ఎప్పుడో చేయవలసింది. రెడీవో ఈ రోజున రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇనిషియేట్ చేయడం అనేది చాలా అభినందనీయం, ఇది హర్షణీయం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సమర్థించాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా నాలాల మీద ఇల్లు కట్టేసేసి, ఎఫ్టీఎల్ జోన్లో కట్టేసేసి, బఫర్ జోన్లో కట్టేసేసి, ఉన్న నదీ పరిపాలక ప్రాంతాల్లో కట్టేసేసి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విజయవాడ తీసుకుంటే ఆ కొండ ప్రాంతంలో కూడా కట్టేసుకున్నారు ఇళ్ళు. ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు, ఇప్పుడు మొన్న కూడా చూశారు కదా, దుర్గమ్మ గుడి యొక్క ఆ దరిదాపుల్లో కొండరాళ్ళు పడి 7 చనిపోయారు ఇప్పుడు ఈ వర్షాలకి. సో ఏంటంటే ప్రజల్లో కూడా కొంచెం అవగాహన ఉండాలండి, ప్రజల్లో కూడా కొంత ఇంగితం ఉండాలి. అసలు ఎక్కడ నివాస యోగ్యం, ఎక్కడ మనం ఉండాలి, ఎక్కడ ఉండకూడదనే ఒక భావన వాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు నదీ పరివార ప్రాంతం అంటే చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. సో అలాగే నది పక్కన బాగానే ఉంటుంది, సముద్రం పక్కన కూడా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అలవుకు మించి, మోతాదుకు మించి వర్షం పడ్డప్పుడు, లేకపోతే మోతాదుకు మించి అక్కడ ఆ నదిలో మనకు వరద ఉధృతి వచ్చినప్పుడు, అప్పుడు మన ఇంటి పరిస్థితి ఏంటి, మన ప్రాణాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు పెరుగుతున్న జనాభా ప్రకారం, ఉన్న జనాభా ప్రకారం, సో రోజు రోజుకి పట్టణ ప్రాంతాల వైపు ప్రజలందరూ కూడా బాగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పల్లెటూరుల నుంచి కూడా పిల్లల చదువుల కోసమో, వ్యాపార నిమిత్తం కోసమో, లేకపోతే పిల్లలంతా ఫారిన్లో ఉంటున్నారు. కాబట్టి మనం కాస్త మంచి హాస్పిటల్స్, మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్న సిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఏదైతే మనకి సహసిద్ధంగా ఏర్పడ్డ కొన్ని చెరువులు ఉన్నాయో, అలాగే కొంతమంది వ్యక్తులు ఆ రోజుల్లో ఒక ముందు చూపుతోటి కొంతమంది నాయకులు చెరువులు తవ్వించారో, అట్లన్నింటినీ కూడా మనం ఆక్రమించుకోవడం, ఈ విధంగా పూర్తి చేయడం, అక్కడ ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఫామ్ హౌస్లు కట్టుకోవడం అన్నది అది ముమ్మాటికి చట్టవిరుద్ధం, అది ముమ్మాటికి కూడా చాలా తప్పది. సో ఈ రోజున ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో దీన్ని పూర్తిగా మనం సమర్థించవలసిన సమయం ఆసన్నమైంది. ఇదే దాన్ని ఏపీలో కూడా, ఏపీ అని కాదు, ఎంటైర్ ఇండియాలో కూడా దీన్ని ఒక మోడల్గా తీసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఇటువంటి యొక్క చెరువులు కబ్జాకు గురైనయో, లేకపోతే నదులు కబ్జాకు గురైనయో, నదీ పరివారం గుర్తయిందో, లేకపోతే కొండలు గుట్టలు ఎక్కడ కబ్జాలు గుర్తాయో, ఇట్లన్నింటిని కూడా మనం ఫ్రీ జోన్గా చేసేయాలి. సో రేపొద్దున ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు వర్షం పడుతుందండి, వర్షం పడ్డప్పుడు ఇంత వరదలకి ఇంత నీళ్లు వస్తున్నాయి, వచ్చిన వాటర్ ఏమవుతుందండి, వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది చాలా చోట్ల, లేకపోతే వేస్ట్గా బయటకు పోతూ ఉంది. సో దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకుని, దీన్ని కాపాడుకుని, దీన్ని ఒడిసి పట్టుకుని, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత మన బోర్లు రీలైఫ్ అవుతుందో, లేకపోతే ఏ విధంగా అయితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుందో, అలాగే విధంగా మన చెరువుల నిండా నీళ్లు ఉంటే కూడా మన తాగునీరుకి కానీ, సాగునీటికి కానీ, మన నిత్యావసరాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ రోజున ఆ పాప ఫలితమే ఈ రోజున మనం ఖమ్మంలో చూస్తున్నాం, విజయవాడలో చూస్తున్నాం. డెఫినెట్గా విజయవాడలో కూడా ఈ
ఇది అలోకమించిన వర్షం కురవడం, లేకపోతే ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి వరద రావడం, ఇవన్నీ 2 కారణాలు అవుతాయి. ఇంకొక ప్రధాన కారణం కూడా అక్కడ కూడా ఏంటంటే డెఫినెట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే మీకు ఆ వాటర్ ఏదైతే పడిందో ఒక వాల్ ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వాటర్ వెళ్ళడానికి, ఆ ఫ్లో వెళ్ళడానికి కూడా మీరు అడ్డంగా కట్టడాలు కట్టేసి బిల్డింగ్లు కట్టేసేస్తే ఇంకా వాటర్ బయటికి ఎలా వెళ్తుంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం కూడా అసలు ఒక ప్లాన్ క్రియేట్ చేయాలి, ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి ఇదో ఈ విధంగా కొన్ని నామ్స్ తీసుకురావాలి, ఈ విధంగానే కన్స్ట్రక్షన్ చేయాలి, ఈ బఫర్ జోన్స్లో చేయకూడదు, ఎఫ్టీఎల్ జోన్స్లో చేయకూడదు. ప్లస్ ఈ వాటర్ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఈ వీధి కానీ, ఈ నాలా కానీ, లేకపోతే ఈ వాల్ వైపు ఎక్కడ కూడా మీరు అడ్డంగా ఇల్లీగల్ చేయకూడదని చెప్పాలి. ఎవరైతే అధికారులు కాసులు కక్కుర్తిపడి పర్మిషన్స్ ఇస్తున్నారో ఆ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం కూడా. అంటే కొన్ని నామ్స్ తీసుకురావాలి. ఎవడైనా ఏదైనా అధికారి ఈ విధంగా కాసులు కక్కుర్తిపడి ఇటువంటి అక్రమ లైసెన్సులు ఇస్తున్నా, లేకపోతే అక్రమ పర్మిషన్లు ఇస్తున్న వాడు మినిమం 20 to 25 years విగరస్ పనిష్మెంట్ ఉంటుంది, కఠిన కారాగార శిక్ష ఉంటుంది నీకు. ప్లస్ నీ సర్వీసు అంతవరకు ఉన్న సర్వీస్ నుంచి టెర్మినేట్ చేసేస్తాం, అంతవరకు నువ్వు ఏదైతే నువ్వు శాలరీ డ్రా చేసావో గవర్నమెంట్ నుంచి ఆ మొత్తాన్ని మళ్ళీ మేము రికవర్ చేసుకుంటాం. ఇటువంటి కొన్ని నామ్స్ తీసుకొస్తే అధికారుల్లో కూడా ఒక భయం ఉంటుంది, అధికారుల్లో కూడా వాళ్ళకు ఒక జవాబుదారీతనం వస్తుంది. కాబట్టి ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కూడా ఇప్పుడుగా చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో అయినా సరే ఈ నాయకులు కూడా వాళ్ళు ఈ ప్రకారం కొన్ని నామ్స్, సిస్టమేటిక్ నామ్స్ ప్రకారం వెళ్తే ఇది ప్రజలకి మంచిది, రాష్ట్రానికి మంచిది, అందరికీ మంచిది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి జరిగినప్పుడు ఈ జనాలు గగ్గోలు పెడతా ఉంటారు, మాకు సహాయం చేయట్లేదు, సహాయం అందలేదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎన్నుకున్న ముఖ్యమంత్రో, మీరు ఎన్నుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళేమి దేవుళ్ళు కాదు, ఓన్లీ కస్టోడియల్ గార్డెన్లు. ఇది ప్రజాస్వామ్యంలో మనకంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ఒక న్యాయ వ్యవస్థ, లేకపోతే కొన్ని పరిధులు పెట్టుకుని కొన్ని మనం ఫ్యాబ్రికేట్ చేసుకున్నాం. సో కేవలం మనల్ని పరిపాలించడానికి, మన బాగోగులు చూడడానికి మనం ఒక కస్టోడియల్ గార్డెన్ మనం ఎన్నుకుంటున్నాం. సో కనీసం మీరు ఒక వ్యక్తి మీ దగ్గరికి రాలేని విధంగా మీరు ఇలీగల్ కన్స్ట్రక్షన్ చేసేసుకుని మీ ఇష్టానికి మీ పరిసరాలని ఒక జల దిగ్బంధంలో అయిపోతే ఆ వచ్చేవాడు ఏం దేవుడు కాదు కదా, ఎగురుకుంటా వచ్చో లేకపోతే మీ దగ్గరికి పిలవగానే మీ దగ్గరికి పరిగెత్తుకు రావడానికి వాడేం భగవంతుడు కాదు కదా. కొన్ని ఇప్పుడు విజయవాడలో కూడా అదే పరిస్థితి, ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. ఈ నాయకులు సహాయం చేద్దామన్నా, వాళ్ళని పలకరిద్దామన్నా వెళ్ళలేని పరిస్థితి. సో కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి, ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకోవడం, ఒక అవగాహన లేకుండా ఎవడైనా ఫ్లాట్ వేసి అమ్ముతున్నా కూడా అసలు ఎందుకు అమ్ముతున్నాడు, ఈ ఏరియాలో అమ్ముతున్నాడు, దీనికి అసలు కరెక్ట్గా గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, లేదు ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే రేపు పొద్దున ఇది సేఫ్ జోనా కాదా అనే కనీసం ఆ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. లేదు ఆ కన్సర్న్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సో పలానా చోట కట్టుకుంటే మేము సేఫేనా, రేపు వరద వచ్చినా లేకపోతే వాన వచ్చినా మాకు ఆపదేమీ ఉండదు కదా, మాకు ఆస్తి నష్టం ఉండదు కదా, ప్రాణ నష్టం అని ఇటువంటి అవగాహన కూడా వాళ్ళు పెంపొందించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమాన్ని పెట్టాలి. సో ఏదేమైనా సరే మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం సో ఒక కొత్తగా నాంది కాబోతుందని, సో డెఫినెట్గా దీన్ని ఒక అలర్ట్గా, దీన్ని ఒక డేంజర్ బెల్గా తీసుకుని ఇప్పుడు జరిగిన పరిణామాలను తీసుకుని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని ఫాలో అయ్యి ఎక్కడైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ యొక్క ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటిలన్నింటిని కూడా పూర్తిగా నిర్మూలించి ఒకటి ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం, ఒకటి ఈ యొక్క ఏదైతే ఈ బఫర్ జోన్స్ ఉన్నాయో, ఎఫ్డిఎల్ జోన్స్ ఉన్నాయో, ఏదైతే ఈ యొక్క సరస్సులు, ఈ యొక్క చెరువులు ఉన్నాయో వీటిలన్నింటిని కూడా పరిరక్షించితే రేపొద్దున మన వాటర్ బాడీస్ కూడా బాగా డెవలప్ అవుతానికి ఛాన్స్ ఉంది, వాటర్ ప్రిజర్వేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని వందలు వేలు ఉన్న చెరువులన్నీ కూడా పదుల సంఖ్యలోకి వచ్చేసినాయి అని చెబుతున్నారు. సో వాటిలన్నింటినీ కూడా రిస్టోర్ చేయాలని చెప్పి డెఫినెట్గా ఇటువంటి సాహసోపేతం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ రేవంత్ రెడ్డి.